హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు 2019 లోపల ఏపీ నందు టెట్ కమ్ టీఆర్టీ రెండు కలిపి ఒకే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అందులో ఎగ్జిట్ పరీక్ష నందు వచ్చినటువంటి మ్యాథమెటిక్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్స్లోకి వెళ్ళి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మరి క్వశ్చన్స్ గమనించినట్టయితే 111 నుంచి 130 వరకు కాంటెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాంటెంట్ నుంచి. మరి ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒకసారి స్క్రీన్ పై. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఇఫ్ 5 is added to each number, the ratio becomes 5:7. Then the numbers are. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3. అందులో ప్రతి సంఖ్యకు కూడా 5 కలిపినట్లయితే నిష్పత్తి 5/7గా మారును. ఆ సంఖ్యలు ఏది? దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటేమో ఆప్షన్స్ని చూసుకుని ట్రయల్ ఎర్రర్ మెథడ్ ద్వారా చేయొచ్చు. మరి ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. మరి ముందుగా మొదటి ఆప్షన్ 30, 45 ఉంది. 30కి 5 యాడ్ చేస్తే 35, 45కి 5 యాడ్ చేస్తే 50. మరి రెండు కూడా క్యాన్సిల్ చేస్తే 5 7 జా 5 10 జా 7/10 రాలేదు. మనకు కావాల్సిన 5/7 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 24కు 5 యాడ్ చేస్తే 29, 36కి 5 యాడ్ చేస్తే 41. బోత్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. 20కి 5 యాడ్ చేస్తే 25, 30కి 5 యాడ్ చేస్తే 35. బోత్ ఆర్ డివైడ్ బై 5 టేబుల్. 5 5 జా 5 7 జా 5/7. మనకు కావాల్సిన 5/7 వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 18కి 5 యాడ్ చేసి 23, 27కి 5 యాడ్ చేసి 32. 23/32. 23 ఇస్ ద ప్రైమ్ నెంబర్. సో 23 టేబుల్లో 32 క్యాన్సల్ కాదు కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ట్రయల్ ఎర్రర్ మెథడ్. అలా కాకుండా మనము సాల్వేషన్ తెలుసుకోవాలంటే 5 యాడ్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్యల నిష్పత్తి 2x 3x కాబట్టి 2x అనుకుందాం. నెక్స్ట్ ఇది 3x అవుతుంది. అలాగే దీనికి 5 యాడ్ చేసినట్టయితే 5 యాడ్ చేస్తున్నాం. వచ్చేటువంటి రిజల్ట్ 5/7 అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 2 జా 14x ప్లస్ 7 5 జా 35. అలాగే 5 3 జా 15x ప్లస్ 5 5 జా 25. 14x లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు, 25 అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే 14x మైనస్ చేస్తే 1x అవుతుంది. 35లోకి వెళ్ళి 25 మైనస్ చేస్తే 10 అవుతుంది. సో 1x ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ రేషియో 2:3 కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనం 2x అంటే 20 అవుతుంది, 3x అంటే 30. 20, 30. ఈ విధంగా ఇదేమో ట్రయల్ ఎర్రర్ మెథడ్, ఇదేమో ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో రెండు కూడా నేర్చుకోండి. ద సెకండ్ క్వశ్చన్. ద అమౌంట్ ఫర్ 50,000 రూపీస్ ఆఫ్టర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఫర్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ 9% డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్. 50,000 రూపాయలు అసలు మొదటి సంవత్సరానికి 8%, రెండవ సంవత్సరానికి 9%, చక్రవడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల తర్వాత అయ్యేటటువంటి మొత్తం ఎంత? సో మనకి చక్రవడ్డీకి సూత్రము 1 ఇయర్కి అయితేనేమో A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + R/100 పవర్ ఆఫ్ ఎన్ రాస్తాం. ఎన్ అనేది ఎప్పుడు అంటే వడ్డీ రేటు అనేది ఈక్వల్గా ఉంటూ ఎన్ అనేది 1 కంటే ఎక్కువ సంవత్సరాలు అయినట్లయితే తీసుకుంటాం. ఈ ప్రాబ్లం లోపల వడ్డీ రేటు వేరువేరుగా ఉంది. మొదటి సంవత్సరానికి ఒక వడ్డీ రేటు, రెండవ సంవత్సరానికి మరొక వడ్డీ రేటు ఉన్నప్పుడు చక్రవడ్డీకైనా సరే మనం ఉపయోగించే సూత్రం ఈ విధంగా రాస్తాం. A + R1/100 అలాగే ఇంటూ 1 + R2/100. దీని అర్థం ఇక్కడ వరకు ఒక సంవత్సరానికి అయ్యేటటువంటి బారు వడ్డీ అయినా చక్రవడ్డీ అయినా మొత్తానికి సూత్రం ఇది. మరి మొదటి సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ అసలుగా తీసుకుని దానికి నెక్స్ట్ రెండో వడ్డీ రేటు తెలుసుకుంటాం. సో ఇప్పుడు P అంటే 50,000 రూపాయలు. అలాగే 1 + R1/100 అంటే 100 ఎక్కం 100 ప్లస్ R1 అంటే 8% కాబట్టి 108/100. అలాగే రెండవ సంవత్సరానికి 109/100. ఇందులోపల ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే సో 100తో 4 zeros ఉన్నాయి కాబట్టి సో 10 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది న్యూమరేటర్ డినామినేటర్. 5 ఇంటూ 108 ఇంటూ 109 మల్టిప్లై చేస్తే 117 ఇంటూ 72 11,772. మల్టిప్లై చేస్తే 5 2 జా 10, 5 7 జా 35 36, 5 7 జా 35 38, 5 1 జా 5 8, 5 1 జా 5 58,860. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటూ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు P ఇంటూ 1 + R1/100 ఇంటూ 1 + R2/100. ఒకవేళ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఇక్కడ ఎన్ని వస్తుంది? క్వశ్చన్. ఏ మ్యాన్ పర్చేజ్డ్ సమ్ ఎగ్స్ ఎట్ 3 for 16 rupees and sold them at 5 for 36 rupees. If the gained 168 rupees in all, then the number of eggs purchased by him. ఒకడు
3 గుడ్లు 16 రూపాయల చొప్పున గుడ్లను కొని వాటిని 5 గుడ్లు 36 రూపాయలకు అమ్మగా మరి అతనికి వచ్చినటువంటి లాభం 168 రూపీస్. అయితే అతడు కొన్నటువంటి గుడ్లు ఎన్ని? సో ఇక్కడ వ్యక్తి చూడండి ఒకసారి 3x 16 రూపీస్ లెక్క కొన్నాడు. 3x 16 రూపీస్. అలాగే ఎట్లా అమ్మిండు? 5x 36 రూపీస్కి అమ్మిండు. అయితే 3, 5 డిఫరెంట్ ఉన్నాయి. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 15 అవుతుంది. సో ఇప్పుడు 3x 16 రూపీస్ అయితే 3 5 15 అంటే 15x 80 రూపీస్ అవుతుంది. అలాగే 5 గుడ్లకి ఎంత కమ్మిండు? 36కి అమ్మిండు. అంటే ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేస్తే 5 3 15. 15x ఎంత కమ్మిండు? 108 రూపీస్ కమ్మిండు. ఇక్కడ కొన్నదేమో 3 గుడ్లు 16 రూపాయలు అయితే 15 గుడ్లకు 80 రూపాయలు అవుతుంది. ఇక్కడ 5 గుడ్లు అమ్మింది 36 రూపాయలు అయితే 15xకి 108 రూపీస్ అవుతుంది. మరి 15x అమ్మడం వల్ల అతనికి వచ్చినటువంటి లాభం ఎంత? 28. మన క్వశ్చన్ ఏం అడిగిండు? అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత? 168 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. తెలియనటువంటిది ఏంది ఇక్కడ? ఎక్స్. ఇక్కడ ఎక్స్ సంఖ్య పెరిగే కొద్దీ మనకి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. ఎక్స్ సంఖ్య పెరిగే కొద్దీ పెరుగుతుంది. 28కి ఎన్ని టైమ్స్ ఇది? 6 టైమ్స్. మరి దీనికి 6 టైమ్స్ చేస్తే వస్తుంది 90. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే. లేదు మనకు ఆప్షన్స్ ప్రకారం కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, కొంచెం లెంతీ ప్రాసెస్. ఇక్కడ మనం ఎల్సిఎం తెలుసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెకానిక్ బైస్ ఆన్ ఏ ఓల్డ్ మోటార్ బైక్ 21,300 రూపీస్ అండ్ స్పెంట్ 5,800 రూపీస్ ఆన్ రిపేర్ and it was sold 33,604 rupees. Then the percentage of gain. సో అతని కొన్నటువంటి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 21,300 రూపీస్. అయితే కాస్ట్ ప్రైస్లో పాటు మరి టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే దానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదా మెకానిక్ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తాం. కాబట్టి మరి ఇతనికి 5,800 రూపీస్ ఏం చేసిండు? దానికి రిపేర్ చేసిండు. సో 0,0,172 27,100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎంత కమ్మిండు? 33,604 రూపీస్ కమ్మిండు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉన్నట్టయితే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మైనస్ చేస్తే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 4,056. సో 6,504 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే మనకు అడిగినటువంటిది ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగిండు. పర్సెంటేజ్ మీన్స్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇప్పుడు ఇందులో కూడా మనము తీసుకున్నట్టయితే ప్రాఫిట్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 6,504 రూపీస్ ఉంది. 6,504 రూపీస్ డివైడెడ్ బై టోటల్ ఎంత వచ్చింది అమౌంట్? కాస్ట్ ప్రైస్ 27,100 ఇంటూ 100. సో 10 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. రిమైనింగ్ 6,504 బై 271. అయితే మనకి 271 టేబుల్లో మనం డివైడ్ చేయడం షార్ట్ డివిజన్ కష్టం అవుతుంది కాబట్టి లాంగ్ డివిజన్ చేస్తున్నాం. 271 2 జా 2 1 జా 2 2 7 జా 14 2 2 జా 4 5 8 0 1 4. అగైన్ 4 టేబుల్లో మల్టిప్లై చేస్తే 4 1 జా 4 4 7 జా 28 4 2 జా 8 10. సో 24. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 3/5 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ 2/7 బై 44 దెన్ ద నెంబర్. ఒక సంఖ్యలో 3/5 భాగం. సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎక్స్లో 3/5 భాగం అంటే ఎక్స్ ఇంటూ 3/5 మైనస్ దాంట్లో 2/7 భాగం. సో ఎక్స్ ఇంటూ 2/7 భాగం అంటే ఎంత ఎక్కువ ఉంది? 44 ఎక్కువ ఉంది. సో బిగ్ నెంబర్ ఇస్ స్మాల్ నెంబర్. దేర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 44. సో 3x/5 మైనస్ 2x/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 44. బోత్ ఆర్ ద అన్లైక్ ఫ్రాక్షన్స్. డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో 21x మైనస్ 10x/35 ఈజ్ ఈక్వల్ టు 44. 21లోకి వెళ్ళి 10 మైనస్ చేస్తే 11x/35 ఈజ్ ఈక్వల్ టు 44. 11 1 జా 11 4 జా క్యాన్సల్. 35 డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 4 140. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్స్ విచ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 6 అంకెల సంఖ్యలో పరిపూర్ణం అయ్యేటువంటి కనిష్ట సంఖ్య ఎంత? సో ఇందులో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్టయితే 1 తర్వాత 5 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నట్లయితే జీరోస్, దట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ లోపల మనం విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో కూడా గమనించినట్టయితే ఫస్ట్ లీస్ట్ నెంబర్ 1,196. దీనికి మనకి డివిజన్ మెథడ్లో కూడా చెక్ చేస్తున్నాం. సో డివిజన్ మెథడ్లో చెక్ చేసినట్టయితే ఫస్ట్ పేర్ వచ్చేసి 10 ఉంది. 3 టేబుల్లో 3 3 జా 9 మైనస్ చేస్తే 1
0 1 3కి 3 యాడ్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ 61 1 జా 61. సో 1 4 నెక్స్ట్ పేరు వచ్చేసి 96. సో ఇప్పుడు 1 యాడ్ చేస్తే 62 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 62లో కూడా 41 ఉంది. సో 6 టేబుల్ వస్తుంది. ఇక్కడ కూడా 6 టేబుల్. 6 6 జా 36, 6 2 జా 12, 12 ప్లస్ 3 15, నెక్స్ట్ 1 6 6 జా 36, 37. సో మనకి ఇది కావట్లేదు. అంటే ఈ నెంబర్ 6 తర్వాత వచ్చే నెంబరే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ 7 తీసుకుందాం. ఇక్కడ 7 తీసుకుంటే ఇక్కడ 7 అవుతుంది. ఎందుకు అనగా ఇక్కడ మనం 6 తీసుకున్నట్టయితే 316ని 316తో మల్టిప్లై చేస్తే మనకి 196 కంటే ఎక్కువ రిమైండర్ మిగులుతుంది. ఎక్కువ రిమైండర్ మిగులుతుందంటే దట్ ఈజ్ 1 lakh కంటే బిలో నెంబర్ అవుతుంది. దట్ ఈస్ 5 digit నెంబర్ అవుతుంది. మనకు కావాల్సింది 6 digit నెంబర్ కావాలి. 7 తీసుకుంటాం. 7 7 జా 49, 7 2 జా 18, 22, 7 6 జా 42, 44. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ నెంబర్ తర్వాత నెంబర్ వచ్చింది. సో ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో కూడా లాస్ట్ ఆప్షన్ 489. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ 489 తీసుకుంటే ఇక్కడ కూడా 4 వస్తుంది, 104 వస్తుంది. సో ఇప్పుడు 4లో 1 పోతే 3 అవుతుంది. నెక్స్ట్ ఇది 8 9. ఇప్పుడు 7 7 జా 49, 7 2 జా 14 18, 7 6 జా 42 43. సో 43 89 సరిపోయింది కాబట్టి సో లీస్ట్ 6 digit నెంబర్ ఈజ్ ఈ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 486 star 7 is a 5 digit number exactly divisible by 9, then the least value of star ఇచ్చినటువంటిది 486 star 7 ఇది 5 అంకెల సంఖ్య. 9తో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ కావాలి. అయితే ఏ నెంబర్ ఉంటే డివిజబుల్ అవుతుంది. మరి 9తో డివిజబుల్ అనేది చెక్ చేయాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 9 మల్టిపుల్ 9 యొక్క గుణిజాలు కావాలను. 4 + 8 11 12, 12 + 6 18, 18 + 7 25. 25 తర్వాతకి ఒక సంఖ్యను కలపాలి. కలిపితే 9 యొక్క గుణిజం రావాలి. సో 25 తర్వాత వచ్చేటువంటి 9 గుణిజం ఏది 27. మరి స్టార్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి 2. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేయాలి. 25 + స్టార్ 25 తర్వాత వచ్చేటువంటి 9 మల్టిపుల్ వచ్చేసి 27. సో 25కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 27 వస్తుందంటే 2. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద జీసీడీ ఆఫ్ 2 numbers ఈజ్ 18 and the first 4 quotients obtained in the division 2122. then the numbers. 2 సంఖ్యల గాసాక 18, భాగాహార పద్ధతిలో గాసాకను కనుగొనుటలో లభించినటువంటి మొదటి 4 భాగఫలాలు వచ్చేసి 2 1 2 2 అయిన ఆ సంఖ్యలు ఏవి? ఇందులో గమనించినట్టయితే గాసాక ఎంత ఇచ్చిండు 18 ఇచ్చిండు, భాగఫలాలు 2 1 2 2. దీనిలో మరి ఏ సంఖ్యలు ఉంటే సరైనది అవుతుంది. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదు అంటే మరొక పద్ధతి ఏంటంటే మనం వీటిని యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం చేస్తాం. యూక్లిడ్ భాగాహార న్యాయం ఏం చెప్తుందంటే ఏ అనేటువంటిది ఒక సంఖ్య పెద్ద సంఖ్య, బీతో భాగిస్తే వచ్చే భాగఫలం క్యూ, బీక్యూ ప్లస్ ఆర్. ఇది మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేటువంటిది యూక్లిడ్ భాగాహార న్యాయం 10వ తరగతి నందు ఉంటుంది. దీని ప్రకారం మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే రివర్స్లో కూడా చూద్దాం. ఫస్ట్ స్టెప్లో కూడా ఇక్కడ మనకి 4 భాగఫలాలు వచ్చినాయంటే 4 స్టెప్స్ ఉంటుంది ఆన్సరు. మరి 4 స్టెప్స్లో లాస్ట్ స్టెప్ ఏముంది 18 గాసాబా. సో 18 అనేది లాస్ట్ భాజకం. మరి లాస్ట్ శేషం ఎంత వచ్చింది, భాగఫలం ఎంత వచ్చింది 2. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో అప్పుడే మనకి ఏమవుతుంది, ఇది గాసాబా అవుతుంది. ఓకేనా, గాసాబా అయ్యింది అంటే శేషం 0 వచ్చింది. ఓకేనా, గాసాబా అనేది ఏమవుతుంది భాజకం, లాస్ట్ భాజకం. లాస్ట్ భాగఫలం ఎంత ఉంది 2. సో 18 2ల 36 అవుతుంది. 18 2ల 36. ఇది లాస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ బిఫోర్ స్టెప్కి వచ్చేవరకు ఇదేమవుతుంది అంటే 36 అనేది భాజకం అవుతుంది, 36 భాజకం అవుతుంది, 18 అనేది ఏమవుతుంది శేషం అవుతుంది. ఓకేనా, సో రెండవ భాగఫలం ఏముంది రివర్స్ నుంచి 2 ఉంది. సో 36 2ల 72, 72కి 18 కలిపితే 90. ఇది మూడో స్టెప్. నెక్స్ట్ బిఫోర్ స్టెప్కి వచ్చేవరకు 90 అనేది ఏమో భాజకం అవుతుంది, 36 అనేది ఏమో భాగఫలం శేషం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మరి మూడవది ఏముంది కింది నుంచి 1. 90 ఎక్కం 90 ప్లస్ 36 126, 126. మళ్ళీ సేమ్ 126 ఏమో భాజకము, 2 ఏమో భాగఫలము, శేషమేమో 90. 126 2ల 252, 252కు 90 కలిపితే 342. సో 342. సో ఇప్పుడు 342 లీస్ట్ నెంబర్, ఏ గ్రేటర్ నెంబర్ ఏ, బి ఏమో 126. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే, ఈ విధంగా రివర్స్ మెథడ్లో కూడా యూక్లిడ్ భాగాహార న్యాయం ద్వారా
ఖచ్చితమైనటువంటి విలువలను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ఐ ఎఫ్ఐ ఇచ్చిండు. మరి ఎక్స్ఐ అనేది తరగతి యొక్క మధ్య విలువలు అవుతాయి. ఎఫ్ఐ అంటే పౌనపున్యాలు. ఈజ్ ద మీన్ ఆఫ్ అబౌవ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 30 అండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ 30. దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. దత్తాంశం యొక్క అంక మధ్యమం 30, అలాగే పౌనపున్యాల మొత్తం 30 అయిన ఏ కామ బి విలువలను కనుగొనండి. అయితే ఇది మనకి 9th క్లాస్లో ఉంటుంది, అలాగే 10th క్లాస్లో కూడా ఉంటుంది. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఇచ్చింది 30. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసి ఎంత వస్తుంది 30. 5 + 10 15, 15 + 7 22, 22 + a + b ఈజ్ ఈక్వల్ టు 30. +10 to 2 అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి a + b ఈజ్ ఈక్వల్ టు 30 - 22. దెన్ a + b ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఫార్ములా ఏంది? x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎందుకు మీనే ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇచ్చింది మీన్. మీన్ ఆఫ్ ద ఎవర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 30. అంకం మధ్య ఎంత ఇచ్చింది? 30 ఇచ్చిండు. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎక్స్ బార్ అంటే 30 ఇచ్చిండు. ఓకేనా? అలాగే పౌనపున్యాల మొత్తం సిగ్మా ఎఫ్ఐ కూడా 30 ఇచ్చిండు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎఫ్ఐ ఎక్స్ఐ అనేది ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసి వచ్చిన తర్వాత యాడ్ చేయాలి. సో దీని కొరకు మనం ఏం చేస్తున్నాము? 10 5 50, 30 10 300, 50 7 350. ఇవి కాన్స్టెంట్స్. ఇవి కాకుండా ఇంకేమున్నాయి వేరియబుల్ టర్మ్స్? 20a అండ్ 40b. దీస్ టూ ఆర్ ద వేరియబుల్ టర్మ్స్. సో కాన్స్టెంట్స్ యాడ్ చేసి ఎంత వచ్చింది? 700 + 20a + 40b. 700 + 20a + 40b. దిస్ వన్ ఇస్ ద సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. దిస్ వన్ ఇస్ ద సిగ్మా ఎఫ్ఐ 30. సో 30 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై. 900 ఈక్వల్ టు 700 + 20a + 40b. ఇందులో 700 కాన్స్టెంట్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే మైనస్ అవుతుంది. మైనస్ చేస్తే లెఫ్ట్ సైడ్ 200, రైట్ సైడ్ 20a + 40b. 20 అనేది కామన్ తీసుకున్నట్టయితే 20 టైమ్స్ ఆఫ్ a + 2b అవుతుంది. సో 21 20 10 క్యాన్సిల్ అయితే a + 2b ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. మరి ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ చూడండి ఒకసారి. a + b ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇది అంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ వచ్చింది. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. దీన్ని సాల్వ్ చేయడం అనేది మనము 10th క్లాస్లో ఉంది. రెండు కూడా సేమ్ సింబల్ ఉన్నట్టయితే మైనస్ చేస్తున్నాం. మైనస్ చేసేటప్పుడు కింద ఈక్వేషన్ యొక్క సింబల్స్ చేంజ్ అవుతాయి. +a - a క్యాన్సల్, 2b - b b అవుతుంది. అలాగే 10 - 8 2 అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 2. b ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. ఏ ఎంత అవుతుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయండి. b ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తే ఏ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఎందుకనగా 6కి 2 కలిపితే 8 వస్తుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 6. సో a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మీడియన్ ఆఫ్ ద డాటా 10 75 3 81 17 27 4 48 12 47 9 అండ్ 15. కింద కొన్ని దత్తాంశంలో రాసులు ఇచ్చిండు. వాటి యొక్క మధ్యగతం అడిగిండు. మధ్యగతము అంటంలో లేదా అవరోహణ క్రమంలో రాసి అందులో ఇచ్చినటువంటి దానిలను మనకి రాసుల సంఖ్య ఆధారంగా చేసుకుని తెలుసుకుంటాం. ముందుగా మనం ఆరోహణ క్రమంలో రాద్దాం. ఎన్ని ఉన్నాయి రాసులు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి రాసులు. రాసుల సంఖ్య సరి సంఖ్య ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి రెండు రాసుల యొక్క సరాసరి. మధ్యలో అంటే ఎన్నోది? 6వది 7వది. 12/2 అంటే 6. అలాగే దాని తర్వాత ఉన్న సంఖ్య 7. 6వ స్థానంలో ఏ అంకె ఉందో చూడాలి, 7వ స్థానంలో ఏ అంకె ఉందో చూడాలి. ఆ రెండింటి యొక్క సరాసరి. సో 32/2 అవుతుంది. 32/2 అంటే 16. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఇచ్చినటువంటి రాసులను ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాయాలి. రాసుల సంఖ్య సరి సంఖ్యన బేస్ సంఖ్యను గమనించాలి. సరి సంఖ్య అయితేనేమో రెండు మధ్య విలువలు ఉంటాయి. వాటి యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. ఒకటే మధ్య విలువ ఉంటే అదే మధ్యగతం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 27a³ + 64b³. మరి 27a³ అంటే 3a³ అవుతుంది. 64 అంటే 4b³ అవుతుంది. ఇది ఎట్లుంది? మనకి a³ - b³ ఫామ్లో ఉంది, లేదా x³ + y³ ఫామ్లో ఉంది. మరి x³ + y³ ఈ ఫామ్లో ఉన్నట్టయితే దాని యొక్క ప్రొడక్ట్ ఏం రాస్తాం? x + y × x² - xy + y². ఈ ఫార్ములా ఉంది మనకి. ఈ ఫామ్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు ఫ్యాక్టర్ అనేది. ఒకవేళ ఉంటే ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ చూసుకుందాం. మనకి ఇక్కడ స్క్వేర్ ఉన్నటువంటిదే ఉంది కాబట్టి ఉండే అవకాశం ఉంది. మరి దీని ప్రకారం ఏమవుతుంది? 3a + 4b × 3a² అనగా 9a² - 3a × 4b 12ab + 4b² 16b². సో 9a² - 12ab + 16b². సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC DEF ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ BC CA అండ్ AB. ట్రయాంగిల్ ABC తీసుకొని చెప్తున్నాడు. ఇందులోపల మిడ్ పాయింట్స్ ఏంటివి? DEFలు. దేనికి? BCకి మిడ్ పాయింట్ D, CAకి మిడ్ పాయింట్ E, ABకి మిడ్ పాయింట్ F. ఇప్పుడు DEFను కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. అదేది? ట్రయాంగిల్ DEF.
ఇప్పుడు ఏబీసీ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఇచ్చిండు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 1756 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏమి అడిగిండు అంటే ఏరియా ఆఫ్ డిఈఎఫ్. అయితే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసి ఏర్పడేటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియాలో 1/4 ఉంటుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇది ఫార్ములా. సో పెరిమీటర్ ఏమో హాఫ్ ఉంటుంది, ఏరియానేమో 1/4 ఉంటుంది. 1/4 ఇంటూ 1756. మరి 1756ని 4తో డివైడ్ చేస్తే 4 4 జా 16 1 అవుతుంది. 4 3 జా 12 3 4 9 జా 36 439. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 92 డిగ్రీస్, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి విలువ ఎంత? ఇందులో కూడా మనకి ఏ సపరేట్, బి సపరేట్, సి సపరేట్ ఏమి అడగలేదు. అడిగిందేమో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇచ్చిండు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అడిగిండు. సో అన్ని కూడా 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏ, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ సి. అంటే త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్. సో 2 టైమ్స్ చేసినట్టయితే 360 డిగ్రీస్ అవుతుంది. 360. ఇందులో మనకి ఏమడిగిండు? ఫస్ట్ ఏమే ఏ బి ఇచ్చిండు. ఒక ఏ ఒక బి అంతా 92. అలాగే ఒక బి అంటే రెండో బి అయిపోతుంది, రెండో బి ఒకటో సి. ఇది కూడా 135. మనకు మిగిలింది ఏంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 360. ఓకేనా? ఇక్కడ మనకి మూడింటిని యాడ్ చేస్తున్నాం. ఇది ఎక్స్ అనుకున్నట్టయితే 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏ, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి, 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ సి ఈక్వల్ టు సమ్ అవుతుంది. మరి 2 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి యొక్క యాంగిల్స్ మొత్తం 360 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు కాన్స్టెంట్స్ యాడ్ చేస్తే 227 అవుతుంది. ప్లస్ 227 మైనస్ చేసిన రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. మైనస్ చేస్తే 3 3 1 133. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని సపరేట్ ఇవ్వకుండా మనకు సమ్ ఇచ్చింది కాబట్టి సమ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మూడింటిని కూడా డబల్ చేసుకోవాలి. డబల్ చేస్తే 360 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఒకసారి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఒకసారి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఒకసారి తీసుకుంటే ఫస్ట్ రెండేం ఇచ్చిండు కాబట్టి 227. ఇది ఇవ్వాలి, తెలుసుకోవాల్సింది ఇది కాబట్టి ప్లస్ 227 రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 133 డిగ్రీస్. సో ఆప్షన్ 3. ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ 6 లెస్ దెన్ ద డినామినేటర్. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2/3. న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ 6 లెస్ దెన్ డినామినేటర్. లెట్ ద డినామినేటర్ ఈజ్ ఎక్స్. Numerator is x minus 6 less than what 6. So the fraction is x minus 6 by x. That is and x minus 6 by x అవుతుంది. ఇందులో మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చిందంటే 3 is added to the numerator. 3 is added to the numerator. That is equal to the fraction is equal to 2/3. ఓకే, ఇట్లా ఇచ్చిండు. ఫస్ట్ డినామినేటర్కి న్యూమరేటర్కి రిలేషన్ ఏమి ఇచ్చిండు? న్యూమరేటర్ ఈజ్ 6 లెస్ దెన్ డినామినేటర్ కాబట్టి x అనుకుంటే x minus 6 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ 3 is added to the numerator. The fraction is equal to 2/3. ఇప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? x minus 3 by x equal to 2/3 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3x minus 9 equal to 2x. దెన్ ప్లస్ 2x రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 3x minus 2x is equal to minus 9 రైట్కి వస్తే ప్లస్ 9 అవుతుంది. దెన్ x is equal to 9. x మీన్స్ డినామినేటర్ ఈజ్ 9. సో న్యూమరేటర్ ఈజ్ 6 లెస్ దెన్ కాబట్టి 3/9. 3/9. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఇఫ్ 2 supplementary angles are in the ratio 5:4, then the angles are. సో supplementary angles means sum of 2 angles equal to 180 degrees. సో రేషియోలో కూడా ఇచ్చింది కాబట్టి ఒకటి 5x అనుకుంటాం, సెకండ్ 4x అనుకుంటాం. Their sum is equal to 180 degrees. So 5x plus 4x 9x. 9x is equal to 180 degrees. X is equal to 180 by 9. 9తో డివైడ్ చేస్తే 20 degrees. ఇక్కడ x వాల్యూ 20 కాబట్టి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే 520 is 100, 420 is 80. 180. ఆప్షన్ 4 is the correct option. The perimeter of the parallelogram is 54 centimeters and the ratio of their adjacent sides is 2:7. Then the two sides. మరి సమాంతర చతుర్భుజం parallelogram మీన్స్ సమాంతర చతుర్భుజంలో కూడా మరి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. వాటి యొక్క అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చిండు అంటే 1 is the లెంత్, 1 is the బ్రెడ్త్గా మామూలుగా తీసుకుంటాం. అయితే మరి చిన్నది 2x అనుకుందాం, ఇది 7x అవుతుంది. అలాగే ఇది కూడా 2x, ఇది కూడా 7x అవుతుంది. ఇప్పుడు పెరిమీటర్ ఎంత ఇచ్చిండు? 54 ఇచ్చిండు. పెరిమీటర్ ఎంత? 54 అంటే 2x ప్లస్ 2x ప్లస్ 7x ప్లస్ 7x టోటల్ 18x ఈజ్ ఈక్వల్ టు 54. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 54 by 18. 18 3 54. x వాల్యూ 3 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ ఒకటేమో 2 3 6, 7 3 21. 6, 21. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 60 meters. దెన్ ద ఇట్స్ ఏరియా. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 60 మీటర్లు అయితే వైశాల్యం ఎంత? మరి సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి. సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో దేర్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3a ఈజ్ ఈక్వల్ టు 60 meters. దెన్ a ఈజ్ ఈక్వల్ టు 60 by 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. నెక్స్ట్ ఏం అడిగిండు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ ఆర్ a స్క్వేర్. సో √3/4 ఇంటూ సైడ్ మీన్స్ 20,
2 times square కాబట్టి 280. 4 1 4 5 cancel. 25 100 √3 meter square. 100 √3 meter square. Option 4 is the correct answer. The curved surface area of cylinder is 4400 centimeters square and the circumference of its base is 110 centimeters. Then height of the cylinder. సో సిలిండర్ అన్నప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ బేస్ అండ్ టాప్ ఆర్ ద సర్కిల్ షేప్ కర్వ్డ్. ఓకే, ఈ విధంగా ఉన్నట్టయితే మనము తీసుకున్నట్టయితే దీన్ని సిలిండర్ షేప్ తీసుకుంటాం. దీని యొక్క మనకి బేస్ యొక్క సర్కంఫరెన్స్ ఇచ్చిండు. సర్కంఫరెన్స్ ఈజ్ 110 సెంటీమీటర్స్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ప్రక్కతల వైశాల్యం ఇచ్చిండు. ప్రక్కతల వైశాల్యం ఎంత ఇచ్చిండు? 4400 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ 2πRh. మరి ఇప్పుడు 4400 ఈజ్ ఈక్వల్ టు 2πr అంటే సర్కిల్ షేప్ యొక్క పెరిమీటర్ కాబట్టి ఆర్ సర్కంఫరెన్స్ కాబట్టి ఎంత ఇచ్చిండు? 110 ఇంటూ హెచ్. 110 డివైడ్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హైట్. సో క్యాన్సల్ చేస్తే 10 టేబుల్లో 0 0 క్యాన్సల్, 11 టేబుల్లో 11 1 11 4 క్యాన్సల్, 0 40. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ బేస్ ఇంటూ హైట్. సో 2πRh ఇంటూ 2πr అంటే 110 ఇంటూ హెచ్. ఇక్కడ రేడియస్ మనకు అవసరం కూడా లేదు, గుర్తుంచుకో. ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈస్ 1350 స్క్వేర్ మీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్. ఒక సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం, సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి 6a². ఆల్ సైడ్స్ మనకి స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి క్యూబ్ని మనం సమఘనం అంటాం. దానికి అన్ని ముఖాలు కూడా ఫేసెస్ స్క్వేర్ షేప్లో ఉంటాయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 6a² ఈజ్ ఈక్వల్ టు 1350. సో ఇప్పుడు మనకి a² ఫస్ట్ సైడ్ తెలియాలి. a² అంటే 6 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్. 6తో డివైడ్ చేస్తే 6 2 12 1, 6 2 12 3, 6 5 30. సో a² ఈజ్ ఈక్వల్ టు 225. సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225. మరి స్క్వేర్ ఆఫ్ 225 వాల్యూ ఎంత? 15. మనకు అడిగింది ఏం అడిగిండు? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ v ఈజ్ ఈక్వల్ టు a². a² మీన్స్ సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్. సో 15 ఇంటూ 15 ఇంటూ 15. 15 15 జా 225 ఇంటూ 15. 15 5 75. 15 2 30, 37. Again 15 2 30, 33. 3375. Option 4 is the correct option. Okay. Last question in this video. If 32 power of 0.8 plus 16 power of 0.25 equal to 81 k power of 4 whole power of 0.5, then the value of k. మరి 32 పవర్ ఆఫ్ 0.8, 32 ఏం రాయొచ్చు? 2 పవర్ ఆఫ్ 5 రాస్తాం. 2 పవర్ ఆఫ్ 5 హోల్ పవర్ ఆఫ్ 0.8. అలాగే సెకండ్ ఏముంది? 16 2 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 0.25. దట్ ఈజ్ ఈక్వల్ టు 81 k పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 0.5 హోల్ పవర్ ఆఫ్ 0.5. 0.5 మీన్స్ 1/2. సో ఇక్కడ పవర్కి పవర్ ఉన్నట్టు మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 0.8 4.0 అవుతుంది. సెకండ్ 4 ఇంటూ 0.25 అంటే 1 అవుతుంది. అలాగే పవర్ ఆఫ్ 1/2 అంటే రూట్ 81 k పవర్ ఆఫ్ 4. 81 k పవర్ ఆఫ్ 4. 2 పవర్ ఆఫ్ 4 అంటే 16. 2 పవర్ ఆఫ్ 1 అంటే 2. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 k పవర్ ఆఫ్ 4 అంటే 81కి ప్లస్ ఆర్ మైనస్ 9 k² వస్తుంది. ఓకే, 16 ప్లస్ 2 ఎంత? 18. 18 ఈజ్ ఈక్వల్ టు 9 k². మళ్ళీ 9 మల్టిప్లై చేస్తుంది, రెండో సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. k² ఈజ్ ఈక్వల్ టు 18/9 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అనేది ఇటు సైడ్ వస్తే మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ √2. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో 32 పవర్ ఆఫ్ 0.8 అంటే 2 పవర్ ఆఫ్ 5 హోల్ పవర్ ఆఫ్ 0.8 ప్లస్ 2 పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 0.25. 81 k పవర్ ఆఫ్ 4 హోల్ పవర్ ఆఫ్ 1/2. 2 పవర్ ఆఫ్ 4 ప్లస్ 2 పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 k పవర్ ఆఫ్ 4. 18 ఈక్వల్ టు 9 k². k² ఈజ్ ఈక్వల్ టు 18/9 2 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నందు మరి 20 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ను 20 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక వీడియో ద్వారా మరి గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.